Gadwal Weaver Society via Handloom Save Weavers. Gadwal, Kanchi, Dharmavaram, Uppada, Pochapalli, Venkatagiri మొదలగు చీరలు మగ్గం ధరలకే, హోల్సేల్ ధరలకే రీటైల్ అమ్మకం. సొంత మగ్గాలపై తయారైన చీరలు కలిగిన ఏకైక షోరూమ్ గద్వాల్ వీవర్ సొసైటీ, అమీర్పేట్, హైదరాబాద్. ఫోన్ నెంబర్ 9246186989. అందరికీ శనార్థులుల్లా వన్స్ మోర్ ముచ్చట్లకి స్వాగతం. సిట్టమ్మ మంచి మంచి ముచ్చట్లు అయితే పట్టుకొని వచ్చింది. ఆలస్యం చేయకుండా ముందైతే పెద్దార్థాలు చూద్దాం పాండ్రి. టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం సార్ ముచ్చట్లు మళ్ళొక టిస్టు. ఆమెను వాళ్ళ ఊరు జనం అందరూ తిడుతున్నారు పొట్టు పొట్టు. ఐస్ క్రీమ్లు తయారు చేస్తున్నారు విస్కీలతోని. ఈ దందాను బయటకు గుంజిండ్రు ఫుడ్ ఇన్స్పెక్షన్ వాళ్ళు. బడా గణేష్ దర్శనానికి పోతున్నారట జనాలు. ఇక షురువైతున్నాయట పూజలు. కొంచెమంతలా తప్పిపోయిందట చంద్రాల సార్కు పెను ప్రమాదం. ఇక సారు లేకపోతే జనాల పని ఆగమాగా. పాలన గాలి కదిలేసిందట సీఎం రేవంత్ రెడ్డి సారు. ఇవన్నీ జరుగుతున్నా హోంశాఖ నీకెందుకు అంటున్నాడు హరీష్ రావు సారు. మొన్నటిదాకా పడ్డ వర్షాలకు తెలంగాణలో ఉన్న జనాలందరైతే చాలా ఇబ్బందులు పడ్డారు కదా. వానలు వరదలు తగ్గి జనాలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ అయితే చండీ యాగం మొదలుపెట్టిండట. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సార్ ఉన్నాడుగా నుల్లా. గా సార్ అయితే తెలంగాణ రాష్ట్రంలో మొత్తంలో విపత్తు సంభవించి వరదలు వచ్చి జనాలందరూ వరద నీళ్ళలో కొట్టుకుపోతున్నారు కాబట్టి జనాలందరూ బాగు కోసం జనాలందరూ బాగుంటేనే ఈ రాష్ట్రం కూడా బాగుంటుందనే ఉద్దేశంతో సార్ అయితే ఇవాళ ఆయనే ఫామ్ హౌస్ లో చండీ యాగం సురువు చేస్తున్నారంట. ఈ యాగంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంత అధ్వానంగా తయారైంది. ఈ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి జనాలను ఎట్లనైనా కాపాడాలి చండీ తల్లి అని చండీ దేవతకు పూజలు చేసి ఆశీర్వాదాలు తీసుకొని తెలంగాణ రాష్ట్రం సుభిక్ష ఉండాలని కోరుకుంటా కేసీఆర్ సార్ యాగంను షురువు చేసి మళ్ళొక్కసారి ఇట్లాంటి విపత్తులు సంభవించవద్దని కోరుకుంటాడంటనుల్లా. ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి భక్తులు ఇప్పటి సందే పోయి దర్శనం కూడా చేసుకుంటున్నారట. కొంతమంది పెద్ద లీడర్లు కూడా వచ్చి బడా గణేష్ ని చూస్తున్నారట. ఇక పూజలు కూడా ఇయాటికెళ్ళే షురువు అవుతాయని అంటున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. ఈ లోకంలో ఉన్న 30 కోట్ల దేవతలలో మొట్టమొదటిగా ఆరి పూజ ఎవరికి చేస్తారు చెప్పుండ్రి? గా దేవునికే కదా. గా గజముఖ నాథుడు ఏకదంతునికే కదా. గట్లాంటి ఏకదంతుని గణేష్ పండగ చతుర్థి వచ్చిందంటే దేశం మొత్తంలో ఎక్కడ చూసినా చిన్న పిల్లగాండ్లు సంధి పెద్దల వరకు ఎటు చూసినా ఏ గలీలో చూసినా గణేష్ మండపాలు రెడీగా పెడతారు అందరూ. గట్లాంటి గణేష్ పండుగ ఇలా మన హైదరాబాద్ బడా గణేశుడు చాలా ప్రసిద్ధి చెందిన గణపతి అని చెప్పాలనుల్లా. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ లేనంత భారీ ఎత్తుతోటి 70 సంవత్సరాల చరిత్ర కలిగిన గణపతి అంటే మన ఖైరతాబాద్ బడా గణపతి అనే చెప్పాలి. గట్లాంటి గణపతి బడా గణపతి దగ్గరికి పెద్ద పెద్ద నాయకులు గట్లనే భక్తులందరూ నిన్నటి సంధి వస్తున్నారంట. ఇక పూజలు కూడా షురు అయినాయని చెప్తున్నారు. ఈ 9 దినాలైతే గణపతికి మంచి మంచి పూజలు చేసి భక్తులందరూ సంబరాలతోటి సంతోషాలతోటి గణపతిని మంచి మంచి కోరికలు కోరుకొని మళ్ళీ చేయడు కోరికలు తీరంగానే దేవునికి మొక్కులు అప్పచెప్పుకుంటారు. ఈ గణపయ్య దగ్గరికి మన దేశం నుంచి కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులందరూ తండోపతండాలుగా కదిలి వచ్చి గణపతిని దర్శించుకొని పోతారులా. వారేవా ఏం కొత్త దందా షురు చేసిండ్రు పోన్రి తెలంగాణ రాష్ట్రంలో. నీ దందా సల్లగుండా గిట్లా చేస్తే గిరాయికి మంచిగా వస్తుందని అనుకున్నారేమో గాని హైదరాబాద్ లా గిట్లా చేసిండ్రు. మరి ఈ దందా ఏందో మీరు కూడా చూడాలే కదా. భాగ్యనగరంలో మళ్ళోసారి మత్తుదంద సురువైందిలా. ఈ మత్తుదందకు పిల్లలు యువకులనే టార్గెట్ చేసుకొని చేస్తున్నారంటే ఈ కేటుగాళ్ళు. వామో 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 ఏకంగా దాంతో జింతగానే తయారు చేస్తే ఇక పిల్లలు యువకులు దీనికి అలవాటు పడక ఏమైతారు చెప్పుర్రి. ఈయనేది అసలు ముచ్చట చెప్పకుండా గింతగానో ఓవరాక్షన్ చేస్తున్నా అనుకుంటుర్రా? అసలు ముచ్చట చెప్తే మీరు దెబ్బకు దడుచుకొని జరాలు తీసుకోవాలి. ఇంకొకసారి పిల్లగాండ్లకు గవి ఇప్పియరు తల్లిదండ్రులు అయితే. ఇక ముచ్చట చెప్తుండే ఇన్నూర్రి మన హైదరాబాద్ లో జూబ్లీల్స్ ఉన్నది కదా. గా జూబ్లీల్ దగ్గర 195 ఐస్ క్రీమ్ పార్లర్ మీద దాడులు అయితే చేసిర్రు.
చేసిర్రుల్లా. దాడులు చేసిరంటే అందులోకి వచ్చి అన్ని పగలగొట్టిర్రు అని అనుకునేరుల్లా. కాదు, దాడులు అంటే ఏంటంటే అక్కడ ఐస్ క్రీమ్ ఎట్లా తయారు చేస్తున్నారు, ఏం వాడి తయారు చేస్తున్నారని ముచ్చట మీద దాడి చేసిండ్రు. ఈ ఫేమస్ ఐస్ క్రీమ్ పార్లర్ ఏకంగా 11.5 లీటర్ల విస్కీ తోటి ఐస్ క్రీమ్లు తయారు చేసి అమ్ముతున్నారట. అయితే ఆహారం తనిఖీ చేసే అధికారులకు సమాచారం వచ్చుడుతోటే ఐస్ క్రీమ్ పార్లర్ మీద పడి దాడులు చేసేసరికి అందులోకి ఇంత ఘోరమైన ముచ్చట తెలిసిందిల్లా. వీళ్ళు మెయిన్ గా టార్గెట్ చేసేది ఎవరినో ఎరికేనా, చిన్న పిల్లల్ని యువకులను టార్గెట్ చేసి వాళ్ళ మీద గిట్లాంటి మత్తు పానీయాలకు సంబంధించిన ఐస్ క్రీమ్ల ప్రయోగం చేసి మళ్ళా కొనేటట్లు వాళ్ళని ఇట్లాంటి ఐస్ క్రీమ్లను బానిసలను చేస్తున్నారు. ఇంకొక సంగతి ఎరికేనా, ఈ ఐస్ క్రీమ్లలా గంజాయికి సంబంధించి గట్లనే డ్రగ్స్ కి సంబంధించిన పౌడర్లను కూడా కలిపి తయారు చేస్తున్నారట. ఈ ఐస్ క్రీమ్లను జరంత జాగ్రత్తగా ఉండుర్రి, ఎందుకంటే ఇట్లాంటి ప్రమాదకరమైన ఐస్ క్రీమ్లు ఓన్లీ ఐస్ క్రీమ్ షాపులలోనే కాదు, మనం తినే ప్రతి ఆహారం దగ్గర ఉంటాయి. అందుకని మనం అందరం తినేటప్పుడు తాగేటప్పుడు జరకంత జాగ్రత్తగా ఉండాలి. నుల్లా సీఎం రేవంత్ రెడ్డి సారట పరిపాలనను గాలికి వదిలేసిండని ప్రతిపక్షపు పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు సారు మాట్లాడుతున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని అనార్థాలు జరుగుతున్నా కూడా ప్రతిపక్షం మీద దుమ్మెత్తి వస్తున్నాడు తప్ప ఏం చేసిండు అని నిలదీసి అడుగుతున్నాడు హరీష్ రావు సారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావు సారు తెలంగాణలో జరుగుతున్న హత్యలు మానభంగాల మీద మాట్లాడుకుంటా రేవంత్ రెడ్డి సార్ మీద గట్లనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద సంచలనమైన ముచ్చట్లు చేసుకుంటూ మాట్లాడుతున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి గట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కినాక ఇప్పటి వరకు 18,000 మానభంగాలు జరిగినాయి. ఇట్లా రోజుకు 2 హత్యలు 4 మానభంగాలు జరుగుతుంటే రాష్ట్రంలోని ప్రజలకు ఎలాంటి భద్రత కల్పించాలి, హోంశాఖ నీ దగ్గరే పెట్టుకుంటావు. అందుకనే రాష్ట్రంలో ఇన్ని హత్యలు మానభంగాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో వరదలు పడి జనాలందరూ నానా అవస్థలు పడుతుంటే నువ్వు ఎన్ని రోజులు జనాలలో ఉన్నావు? 24 గంటలు జనాల మధ్యలో ఉండి కారు మీద ఊపుకుంటా చేయి ఊపినవు తప్ప జనాల ఇబ్బందులను జనాల కష్టాలను తెలుసుకొని ఆకలి కేకలతో తండ్లాడుతున్న జనానికి ఏమన్నా సాయం చేసినావా? లా అండ్ ఆర్డర్ ముచ్చట్లు ఫెయిల్ అయినావు, రుణమాఫీ ఇచ్చుట్లా ఫెయిల్ అయినావు, విద్యా సంస్థలు నడిపించుట్లా ఫెయిల్ అయినావు. మొత్తానికి ముఖ్యమంత్రి అసలే పనికిరావు. ముఖ్యమంత్రి హోదాలో కూడా ఫెయిల్ అయినావు. జనాలకు సాయం చేయలేని ముఖ్యమంత్రి ఉంటే ఏంది, ఊసిపోతే ఏంది? మొన్న గిరిజన మహిళకు జరిగిన అత్యాచారం విషయంలో గింత కూడా నోరు విప్పరా? వాళ్ళని కనీసం పరామర్శించిర్రా? గింత అధ్వానమా? ఇదేనా ప్రజాస్వామ్యమని నిలదీసుకుంటూ హరీష్ రావు సార్ గట్లనే సబితా ఇంద్రారెడ్డి మేడం మాట్లాడుతున్నారు. ఈ రోజు ఈ ముఖ్యమంత్రి గారు వరద విపత్తు సహాయం చేయడంలో ఫెయిల్ అయిపోయింది, వరద నిర్వహణలో ఫెయిల్ అయిపోయింది, లా అండ్ ఆర్డర్ లో ఫెయిల్ అయిపోయింది, రుణమాఫీ చేయడంలో ఫెయిల్ అయిపోయింది, విద్యా వ్యవస్థను నడిపించడంలో ఫెయిల్ అయిపోయింది. మొత్తంగా ముఖ్యమంత్రి గారు ఫెయిల్ అయిపోయింది. ముఖ్యమంత్రి గారి దగ్గరనే హోంశాఖ ఉంది. ఆయన నిర్వహించే హోంశాఖ ఇవాళ ఎట్లయిపోయింది? రోజు 2 హత్యలు 4 మానభంగాలు అన్నట్టు అయిపోయింది రాష్ట్రం. ఇదా మీరు నిర్వహించేది? ఇదా మీరు ప్రతిష్ట చేసేది? ఎంతసేపు ప్రతిపక్షాలను చేంజ్ చేసుడు, మా మీద అక్రమ కేసులు పెట్టుడు, మా ఎమ్మెల్యేలను వేధించుడు, ఎమ్మెల్యేల ఇళ్లకు పోయి కండువాలు కప్పడం మీద బిజీ ఉన్నావు తప్ప పాలన గాలి తొదిలేసింది ముఖ్యమంత్రి గారు. గత 8 నెలల్లో మహిళల మీద ఎలాంటి అత్యాచారాలు అఘాయితాలు జరిగినాయి అనేది రాష్ట్రంలో అందరూ వింటూ ఉన్నారు. అసెంబ్లీ వేదికగా మాట్లాడుతూ ఉన్నాయి. ప్రభుత్వానికి చలనం లేదు. దాదాపుగా 1800 పైచిలకు సంఘటనలు మహిళల పట్ల జరిగిన సంఘటనలు చూస్తున్నాం. హైదరాబాద్ చుట్టుపక్కల కానీ, నాగర్ కర్నూల్లో గిరిజన మహిళ మీద జరిగిన సంఘటన కానివ్వండి, మొన్న షాద్ నగర్ లో జరిగిన సంఘటన కానివ్వండి, మహిళలంటే ఒక చులకన భావంతో ఈ పాలన జరుగుతున్నట్టు కనిపిస్తా ఉంది. మహిళల పట్ల అగత్యాలు జరుగుతా ఉన్న, అత్యాచారాలు జరుగుతా ఉన్నా స్పందించడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కనీసం తీరిక కూడా లేని పరిస్థితి చూస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సార్ అయితే జనాలను ఆదుకునే ముచ్చట్ల ముందున్నాడని చెప్పాలుల్లా. సారు జనాలను కాపాడే విషయంలో ఎంత కష్టపడి జనం మధ్యలోనే తిరుగుతున్నాడు. గట్లాంటి సారుకు ఇయాల ఒక పెను ప్రమాదమే తప్పిందటనుల్లా. మరి ప్రమాదం ఏందో చూద్దామా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని రోజుల సంది ఎక్కడ చూసినా వరదలు బురదలే పోర్రి. ఇట్లా బురదలల్లో సిక్కిన జనానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే సహాయక చర్యలు అయితే చేపట్టకుండా సీఎం చంద్రాల సార్ జనం మధ్యలో ఉండుకుంటూ జనాలకు సహాయక చర్యలు చేపడుతున్నాడు కదా. అయితే సార్ ఈ వర్షం బారిన పడ్డ జనాలను పరామర్శించేందుకు మధురనగర్ రైల్వే ట్రాక్ దగ్గరకు పోయి అక్కడ ఉన్న బుడిమేరు వాగు కాలువ చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలిస్తుంటే సరిగా గప్పుడే రైల్వే ట్రాక్ మీదకి రైలు వచ్చిందట. కొంచెం అంతలో అయితే ప్రమాదం తప్పి సార్ రైల్వే ట్రాక్ పక్క పొంటి ఉన్న సందు ఉంటే అక్కడ నిల్చున్నారు. అయినా అక్కడ ఉన్న చంద్రాల సార్ సెక్యూరిటీ ఏం చేస్తున్నది, సిబ్బంది ఏం చేస్తున్నది? గట్ల రైల్వే ట్రాక్ మీదకి రైలు వచ్చేదాకా సార్ కు సంగతి ఇయ్యాలనా వద్దా? సిబ్బందికి గట్లనే సెక్యూరిటీకి గింత నిర్లక్ష్యం ఉంటే ఎట్లా చెప్పుండి? జనాలందరూ బాగా చంద్రాల సార్ మంచిగా ఉండాలనా వద్దా అని వీడియో చూసిన జనాలందరూ గట్లనే చంద్రాల సార్ ఫ్యాన్స్ అందరూ అంటున్నారు. పాపముల్లా ఈ ముచ్చట చెప్పేందుకు నాకైతే మనసు వస్తలేదుల్లా. ఎందుకంటే గంత విషాదం ఉన్నదుల్లా ఈ ముచ్చట్ల. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 15 కిలోమీటర్లు అడవిని దాటుకుంటా బురదల నడుచుకుంటా కొడుకుల శవాలను భుజాల మీద మోసుకొని ఇంటికి వస్తున్నారట తల్లిదండ్రులు. మరిగా తల్లిదండ్రుల బాధాకరమైన ముచ్చట ఒకసారి మన అందరం తప్పకుండా చూడాల్సిందే ఉల్లా. పాపముల గింత అధ్వానంగా ఉంది సమాజం. ఇంత కనికరం లేకుండా ఎట్లా చేసిండ్రు చూడుండ్రి. ఇంత జరిగినా కూడా ఒక అంబులెన్స్ ని కూడా పంపకుండా ఏకంగా 15 కిలోమీటర్లు నడిపించారు గా తల్లిదండ్రులను. పాపం ఏం చేస్తారు, ఏం గతి లేక వాళ్ళ భుజాల మీద ఎత్తుకొని ఇంటికి తీసుకొచ్చి కట్టేబట్టే కార్యక్రమం అయితే చేసిర్రు. అసలు ముచ్చట్లకోతే మహారాష్ట్ర ముంబైలో ఒక దంపతులు వాళ్ళిద్దరు కొడుకులకు పానం బాలేదని గడ్చిరోలి జిల్లాలో ఉన్న ఒక హాస్పిటల్ కి తీసుకొని పోయిర్రులా. అక్కడ ఉన్న దవాఖానలో వాళ్ళకి చక్కగా వైద్య సదుపాయం అందక వాళ్ళిద్దరు హాస్పిటల్లోనే కన్ను మూసిర్రు. పాపం ఏం దిక్కుమొక్కు తోచని తల్లిదండ్రులు అయితే ఆ ఇద్దరు పిల్లలను చూసి బోరు నేడ్చి చేసేది ఏం లేక వాళ్ళిద్దరిని వాళ్ళ భుజాల మీద వేసుకొని ఏకంగా 15 కిలోమీటర్లు మోసుకుంటా ఇంటికి చేరుకున్నారు. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది కదా ఈ ముచ్చట చూస్తే. ఎందుకంటే ఏం లేని పేద ప్రజలకు దేవుడే దిక్కంటారు. కాకపోతే ఇక్కడ దేవుడు కూడా ఇద్దరు పిల్లల ప్రాణాలను అయితే కాపాడలేదు. కనీసం అక్కడ ఉన్న హాస్పిటల్ సిబ్బంది అంబులెన్స్ కూడా ఇచ్చి పంపించలేదంట వాళ్ళకు. వాళ్ళు చేసేది ఏం లేక ఇద్దరు పిల్లల్ని భుజాన మీద వేసుకొని ఆ దట్టమైన అడవుల కష్ట నష్టాలు పడుకుంటా 15 కిలోమీటర్లు మోసుకొని పోయిండ్రు. అయితే ఈ తల్లిదండ్రులు చెరొక భుజం మీద వాళ్ళ కొడుకుల పార్థివ దేహాన్ని మోసుకుపోయే సంఘటనను కాంగ్రెస్ నేత విజయ్ వడ్డేటివార్ ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసేసరికి ఈ వీడియో చాలా వైరల్ అయిందిలా. అయినా పాపముల్లా అక్కడున్న డాక్టర్లు కనీసం వాళ్ళకి అంబులెన్స్ సదుపాయం కల్పిస్తే వాళ్ళ అంబులెన్స్ లో వచ్చి దాన కార్యక్రమాలు చేసుకునేటోళ్ళు. ఏం ప్రభుత్వమో ఏమో, ఏ మానవత్వమో ఏమో, ఏం సమాజమో ఏమో పోర్రి. కనీసం గింత కూడా కనికరం లేకుండా జనాలను ఎట్లా పడితే అట్లా తిప్పలు పెడుతున్నారు. पूरा फर्स्ट डाल నిన్ననైతే అటు ఆంధ్రాల ఇటు తెలంగాణల ఏ టీవీ ఛానల్లో చూసినా టీడీపీ ఎమ్మెల్యే కోనేరు ఆదిమూలం రాసలీలలు అని వార్తలు మస్తుగానం వచ్చినాయి కదా. అయితే ఇప్పుడు ఈ ముచ్చట మీద మళ్ళొక ట్విస్ట్ జరిగిందుల్లా. గదేంటంటే ఏకంగా కోనేరు ఆదిమూలం సార్ వాళ్ళ భార్యే. టీడీపీ ఎమ్మెల్యే కోనేరు ఆదిమూలం సార్ ఉన్నాడు కదా, గా సార్ మీద జరిగిన ముచ్చట్ల భాగంగానే సార్ అయితే టీడీపీ పార్టీ సస్పెండ్ అయితే చేసింది. ఆదిమూలం సార్ కూడా ఏం చెప్తున్నాడంటే గా వీడియోలు ఉన్నది నేను కాదు, కావాలని మార్పింగ్ చేసి నన్ను బద్నాం చేసే ప్రయత్నాలు చేస్తున్నది, నా దగ్గర పైసలు గుంజటానికి కథ అంతా నడిపిస్తుంది ఆమె అని సార్ అయితే మస్తుగా మొత్తుకున్నాడు కదా. కాకపోతే ఇవాళ ఈ కోనేరు ఆదిమూలం సార్ ముచ్చట్ల మళ్ళీ ట్విస్ట్ జరిగిందిలా. గదేందంటే సార్ వాళ్ళ భార్య ఉన్నది కదా, గట్లనే వాళ్ళ ఊర్లో ఉన్న జనాలందరూ సార్ అయితే మస్తు మంచోడు, కావాలని ఆమె గిట్ల చేసింది, అసలు ఆమె మంచిది
కాదు, ఇన్ని దినాల సంధి ఆమె మా ఊర్లో ఉంటున్నది, ఆమెను మేమందరం చూస్తున్నాం కదా, ఆమె తరిక ఎట్లుంటదో అని, గంత మంచి సార్ మీద బదనాం ఎట్లా చేయబుద్ధి అయింది అని ఊర్లో జనము గట్లనే సార్ భార్య అన్న పట్టిండ్రుల్లా. ఎవరైతే సార్ మీద నిందారోపణ చేసి వీడియోలు బయటకు తీసుకొచ్చిర్రో ఆమె దిష్టి బొమ్మను వాళ్ళ ఊరు నడి బొడ్డులో కాల్చుకుంటా టీడీపీ ఎమ్మెల్యే కోనేరు ఆదిమూలం సారు చాలా మంచోడని వాళ్ళ ఊర్లో ఉన్న జనం అందరూ అంటున్నారుల్లా. మేడిపండు చూడు మేలిమయుండును, పొట్టమిప్పి చూడు పురుగులుండును అనే పద్యం అయితే మనందరం చిన్నప్పుడు చదువుకున్నాం కదా నుల్లా. అందరికి యాది కుంచుకున్నారా లేకపోతే మర్చిపోయినరా? నేను చెప్పే ముచ్చట కూడా గా మేడిపండు లాగానే ఉంటది. ఎందుకంటే హోటళ్ళ ప్లేట్లు చూడడానికైతే మిలమిలా తలతలా మెరుస్తాయి, కాకపోతే వాటిని తోమే నీళ్లు ఎట్లుంటాయో మీకు ఎరికేనా? జనాలందరూ ఇంట్లో అమ్మ భార్య అక్క వండేటి వంటలు మంచిగుంటలేవని బజార్లకు పోయి పెద్ద పెద్ద హోటళ్లలో మంచి మంచి కేఫ్లలో నాలికకు రుచి తగ్గేటట్టు మనకు కావాల్సిన ఆహార పదార్థాలను అయితే తీసుకుంటాం. ఇక రోడ్ల మీద దొరికే ఫుడ్ అయితే దాని మీద ఎన్ని ఈగలు దోమలు వాలినా కూడా మనం తింటే మనకైతే రుచి తగులుతుంది నాలుకకు. ఇట్లాంటి తిండి ఈ జన్మలో దొరకదో అని లొట్టలు వేసుకుంటా మరీ తింటాం కదా. కాకపోతే గా హోటళ్లలో తయారు చేసే ఫుడ్ ఎట్లా తయారు చేస్తారో, వాటిని ఎట్లాంటి నీళ్లతోటి కడుగుతారో మీ అందరికి తెలుసా? నేను చెప్తూ నేను మన హైదరాబాద్ లో ఈసుగూడలో ఒక హోటల్ ఉన్నది. గా హోటల్ కేఫ్ లో ఏమైతున్నదంటే వరద నీళ్ళు బాగా వచ్చేసరికి గండ్ల పనిచేసి ఒక గలీజ్గాడు ఆ మురికి నీళ్లతోటి ప్లేట్లను గిలాసాలను ఛాయ్ తాగే కప్పులను శుభ్రంగా అపరిశుభ్రమైన నీళ్లతోటి గడుగుతున్నాడు. గట్ల మంచిగా మురికి నీళ్లతోటి గడిగిన ప్లేట్లలోనే ఛాయ్ తాగే కప్పులలోనే మనందరికి సర్వ్ చేసుకుంటా ఇస్తున్నారు. ఈ ముచ్చట మనకు తెలియక భయ్యా అవరేక్ సమోసాలో తోడ మిర్చి దేదో అని అనుకుంటా హోటల్లో ఉన్న ప్లేట్లను చేయి పెట్టి మరీ నాకుకుంటా లొట్టలేసుకుంటా అబ్బా ఎంత కమ్మగున్నది, శాఖం మస్తున్నది కాక రుచి అని చెప్పుకుంటా వస్తాం. జర బయట సిరిదిండ్లు తినేటోళ్ళు జాగ్రత్తగా చూసుకుని తినాలి. ఎందుకంటే ఈ మురికి పట్టిన ఆహారం తింటే జనాలందరూ రోగాల బారిన పడతారు. మరి చూసుకోరు ఒకసారి. ఇగో గివ్వులు అయ్యాలి ముచ్చట్లు. మళ్ళా సిట్టమ్మ మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుస్తుంది. అంతవరకు ఉంటా మళ్ళా.